మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నిజం చెప్పాలంటే టెంపర్ తర్వాత ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలియదు. అంతగా డబుల్ హ్యాట్రిక్, ట్రిపుల్ హ్యాట్రిక్ కిక్తో దూసుకెళ్లిపోతుంటే ట్రిపుల్ ఆర్ వచ్చింది. పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయింది. గ్లోబల్ గా నాటు గుర్తింపు దక్కింది. కట్ చేస్తే దేవరతో పాన్ ఇండియా లెవెల్లో మరో హిట్. సో టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో కూడా ఎన్టీఆర్ కి హ్యాట్రిక్ కామన్ అవుతున్నాయి అనుకున్న టైంలో వార్ 2 షాక్ ఇచ్చింది. సో ఆ చిన్న బ్రేక్ తర్వాతే డ్రాగన్ గా డబుల్ కిక్ ఇచ్చేందుకు ఎన్టీఆర్ టైం తీసుకుంటున్నాడు. కొత్త లుక్ తో షాక్ ఇస్తూనే మురుగన్ గా మారుతున్నాడు. రెండూ తన ఫేట్ నే కాదు పాన్ ఏషియా, పాన్ వరల్డ్ మార్కెట్ గేట్లు తెరిచే మూవీలే. ఇందులో ఒకటి వర్కౌట్ అయినా మ్యాన్ ఆఫ్ మాసెస్ గాడ్ ఆఫ్ మాసెస్ గా మారినట్టేనా? హ్యావ్ ఎ లుక్. ఎన్టీఆర్ డ్రాగన్ యుగాన్ని మొదలు పెడుతున్నాడా? ఇప్పుడు ఇండియాలో పాన్ వరల్డ్ యుగం మొదలవుతోంది అంటున్నారు. దాన్ని రాజమౌళినే షురూ చేస్తున్నాడు. వారణాసితోనే పాన్ వరల్డ్ గేట్లు బద్దలవుతాయనే అంచనాలున్నాయి. పాన్ ఇండియా ట్రెండ్ అయిపోయింది, ఇక మిగిలింది పాన్ వరల్డ్ ట్రెండే అన్న అభిప్రాయం మొదలైంది. ఇలాంటి టైంలో రాజమౌళికి వారణాసికి భిన్నంగా ఒకటి కాదు 2 ప్రయోగాలతో పాన్ ఏషియా మార్కెట్ మీద యుద్ధం మొదలు పెట్టబోతున్నాడు ఎన్టీఆర్. ప్రజెంట్ డ్రాగన్ యుగాన్ని తనే షురూ చేయబోతున్నాడు. ప్రశాంత్ నీల్ ప్లానింగ్, ఎన్టీఆర్ కమిట్మెంట్, మొత్తంగా ఇండియా, చైనా, భూటాన్ ట్రయాంగిల్ బ్యాక్ డ్రాప్ తో డ్రాగన్ రాబోతోంది. ఒకటి కాదు 2 భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమాతో ఇండోనేషియా, మలేషియా, చైనా, జపాన్, కొరియాలే కాదు వియత్నాం, థాయిలాండ్ అన్ని మార్కెట్లు కొల్లగొట్టే ప్రయత్నమే చేయబోతున్నాడు ఎన్టీఆర్. దీనికి వారణాసి మూవీకి చాలా వ్యత్యాసం ఉంది. రాజమౌళి అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్, సౌత్ అమెరికా, ఆఫ్రికా, సౌత్ ఏషియాని కాకుండా కేవలం సౌత్ ఏషియానే మెయిన్ టార్గెట్ గా పెట్టుకున్నాడు ఎన్టీఆర్. ఇదే కాదు త్రివిక్రమ్ మేకింగ్ లో చేయబోతున్న గాడ్ ఆఫ్ వార్ కూడా సౌత్ ఏషియా మార్కెటే టార్గెట్. అంతా పాన్ వరల్డ్ టైం మొదలైందంటే ఎందుకు ఎన్టీఆర్ పాన్ ఏషియా మార్కెటే చాలంటున్నాడు? ఇక్కడే ప్రాక్టికల్ గా పరోక్షంగా ఈ స్ట్రాటజీ తనని ముందుకు తీసుకెళ్లేలా ఉంది. పాన్ వరల్డ్ మూవీ తీయటం గొప్ప కాదు, పాన్ వరల్డ్ లెవెల్లో మార్కెట్ ను కబ్జా చేయాలి. అందుకే కంటెంట్ ఒక్కటే దిక్కు. అయినా కూడా కొన్నిసార్లు కంటెంట్ కూడా గొప్పగా ఉన్నా అంత రీచ్ ఉండాలని లేదు. అదే జపాన్ లో ఎన్టీఆర్ కు ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి అట్నుంచి నరుక్కుంటొస్తే మార్కెట్ తనకు తేలికవుతుంది. జపాన్, కొరియా, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, వియత్నాం, చైనా ఇలా సౌత్ ఏషియా మార్కెట్ లోకి డ్రాగన్ గా ఎన్టీఆర్ ఎంటర్ అయితే గాడ్ ఆఫ్ వార్ కి కూడా ఎంట్రీ ఈజీ అవుతుంది. ఇక డ్రాగన్ కూడా ఒక భాగంగా ఏం రావట్లేదు. ఇది 2 పార్ట్స్ గా వస్తున్న సినిమా కాబట్టి ఒకటి ఎన్టీఆర్ ని సౌత్ ఏషియా మార్కెట్ కి పరిచయం చేస్తే రెండో ప్రాజెక్ట్ అక్కడ తన మార్కెట్ పెంచే ఛాన్స్ ఉంది. తర్వాత గాడ్ ఆఫ్ వార్ కి కూడా గ్రాండ్ వెల్కమ్ దక్కొచ్చు. ఇవన్నీ జరిగితే ఆ వేవ్ యూరప్, యుఎస్ వరకు విస్తరించే ఛాన్స్ ఉంది. ఇదంతా ఒక్క ఏడాదిలో ఒక్క మూవీతో జరిగేది కాదు కాబట్టి 2 డ్రాగన్లు, ఒక మురుగన్ సాయంతో పాన్ ఏషియా అంటూ పాన్ వరల్డ్ టూర్ ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్.